నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. లెక్కలంటే ఎప్పుడూ గజిబిజి, ఆల్జిబ్రా అంటే గుండె గాబరానే. అందుకే ఎన్నిసార్లు రాసిన గణితం ఎప్పుడూ విషమ పరీక్షే. వ్యూహం ఉంటే యుద్ధమైనా గెలవచ్చు. లెక్కలు అంతే. ప్రణాళికాబద్ధంగా సాధన చేస్తే లెక్కల్లోని చిక్కులను అధిగమించవచ్చు, మంచి మార్కులు సాధించవచ్చు. ఇంటర్ గణిత శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇదే ఇవాల్టి యువ విజయీ భవ. అర్థమైతే 100% మార్కులు, లేదంటే గట్టెక్కడము కష్టమే. ఇది గణితంపై విద్యార్థుల అభిప్రాయం. కాస్త కష్టపడితే మొత్తం 75 మార్కులు తెచ్చుకోవడం సాధ్యమే అంటున్నారు గణిత అధ్యాపకులు రమణారెడ్డి. ఫెయిల్ అయితామని ఒత్తిడి గురవుతున్న విద్యార్థులు కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ సూచనలిస్తున్నారు. నా పేరు వెంకటరమణారెడ్డి, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. మ్యాథమెటిక్స్ 2017లో ఎగ్జామ్ రాసే విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. ఈ మ్యాథమెటిక్స్ 1Aలో 10 టాపిక్స్ ఉంటాయి మొత్తం. దీంట్లో ఫంక్షన్స్ టాపిక్ ఒకటి బిగ్ టాపిక్. ఇది పిల్లలు ఎక్కువగా అర్థం చేసుకోలే టాపిక్ ఇది. నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ చాలా పెద్ద టాపిక్ ఇది. దీని మీద ఏమన్నా డౌట్స్ ఉంటే పిల్లలకు నేను క్లారిఫై చేస్తాను. హలో సార్, నా పేరు అంజనా. నాకు ఐపీ రిలేటెడ్గా కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. యాక్చువల్గా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏక్యూస్ ఎక్కువగా ఏ చాప్టర్స్ నుంచి ఇస్తారు? ఓన్లీ ఎస్ఏక్యూస్ ఇచ్చే టాపిక్స్ ఏమున్నాయంటే, ఒక ట్రిగనోమెట్రీలో ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ అనే టాపిక్లో ఒక ఎస్ఏక్యూ వస్తుంది. దాంట్లో మెయిన్లీగా గత ప్రశ్నపత్రాలు చూసుకుంటే ఒక 6-7 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6-7 క్వశ్చన్స్ చదువుకుంటే మ్యాక్సిమం ప్రతి ఇయర్ అవే క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో అవే క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. దాంట్లో ఒక ఎస్ఏక్యూ వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్. ఆ 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఎలా ఇస్తున్నాడంటే, ఈ క్వశ్చన్స్ మీద బేస్ మీద ఇస్తున్నాడు. A cos 2θ ప్లస్ B sin 2θ ఈజ్ ఈక్వల్ టు C అనే క్వశ్చన్ ఒకటి ఉంది. అది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అలాంటి క్వశ్చన్ ప్రిపేర్ అయితే 4 మార్క్స్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి. దాంట్లో A cos θ ప్లస్ B sin θ ఈజ్ ఈక్వల్ టు C అనే క్వశ్చన్ వేసి సాల్వ్ ద ఈక్వేషన్ అంటాడు. అటువంటి క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలంటే, డివైడింగ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A² ప్లస్ B² అనేటువంటి కాన్సెప్ట్ మీద డివైడ్ చేసి దాన్ని సైన్ ఆఫ్ A ప్లస్ B లేదా సైన్ ఆఫ్ A మైనస్ B ఆ ఫామ్ ఈక్వల్స్ టు K అనే ఫామ్లోకి తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేస్తే మనము అటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయవచ్చు. ఇది నెక్స్ట్ టాపిక్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ 4 మార్క్స్ క్వశ్చన్ కాంపౌండ్ యాంగిల్స్ మీద బేస్ చేసి ఉంటుంది. సైన్ ఆఫ్ A ప్లస్ B, నెక్స్ట్ సైన్ ఆఫ్ A మైనస్ B, కాస్ ఆఫ్ A ప్లస్ B, టాన్ ఆఫ్ A ప్లస్ B, టాన్ ఆఫ్ A మైనస్ B, ఈ కాన్సెప్ట్ తోటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో అక్కడ మీరు ఆ క్వశ్చన్ ఆ బేస్ తోటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. నా పేరు శశిరేఖ. ఇన్ ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ హ్యావ్ సమ్ డౌట్స్. ఇన్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎటువంటి క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో రావచ్చు? సో వెరీ గుడ్ క్వశ్చన్. మ్యాథమెటికల్ ఇండక్షన్ చాప్టర్ చాలా ఈజీ చాప్టర్. 10th క్లాస్లో ఏపీ నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఏపీలో nth టర్మ్ బేస్ చేసుకొని A ప్లస్ D అండ్ సో ఆన్ అనే ఉంటుంది. nth టర్మ్ కనుక్కోవాలి. దాంట్లో nth టర్మ్ A ప్లస్ n-1 ఇంటూ D. అలాగే జీపీలో AR అండ్ సో ఆన్ nth టర్మ్ కనుక్కోవాలి. AR⁴ nth టర్మ్. సో ఇలా మీరు ఏపీ జీపీ మీద కాన్సెప్ట్ మీద చదువుకుంటే nth టర్మ్ ఏపీలో ఇచ్చిన క్వశ్చన్ మీద nth టర్మ్ ఫైన్ అదొకటి కనుక్కుంటే మీరు ఆ క్వశ్చన్లన్నీ కూడా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ డివిజిబిలిటీ సమ్ మీద డివిజిబిలిటీ సమ్ ఒకటి ఇస్తున్నాడు. 2 క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. ఆ 2 క్వశ్చన్స్లో క్వశ్చన్ కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. హలో సార్, నా పేరు వరుణ్. ఐ హ్యావ్ ఎ డౌట్ దట్ చాలామంది ఫంక్షన్ చాప్టర్ హార్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకు? ఫంక్షన్ చాప్టర్ ప్రిపేర్ ముందు సెట్స్ అంటే ఏంటి, నెక్స్ట్ రిలేషన్ అంటే ఏంటి, ఆ తర్వాత ఫంక్షన్ అంటే ఏంటి, నెక్స్ట్ 1-1 ఫంక్షన్ అంటే ఏంటి, ఆన్-టు ఫంక్షన్ అంటే ఏంటి, ఇలా ఈ డెఫినేషన్స్ నేర్చుకున్న తర్వాత మనము ఫస్ట్ ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అవ్వాలి. అలాగే ఈ నెక్స్ట్ థీరమ్స్ నుంచి
ఒక ఎల్ఏక్యూ సమ్ ప్రతిసారి ఇస్తున్నాడు, ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తున్నాడు. ఈ థీరమ్స్ ఎలా ప్రిపేర్ కావాలి అంటే థీరమ్స్ ఎల్ఏక్యూలో 7 మార్క్స్ క్వశ్చన్ కదా, అది 7 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ బేసిక్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి ఉంటే మనం ఎల్ఏక్యూ ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. నా పేరు డి వాసంత్. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు డౌట్ ఉంది. పాస్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎక్కువగా ఏ చాప్టర్లో ఉండే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి? ఓకే, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్. పాస్ మార్క్స్ 1 ఇయర్లో తెచ్చుకోవాలంటే మ్యాట్రిసెస్ అనే ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్లో 22 మార్క్స్ వెయిటేజ్ ఉంది. మొత్తం 2 విఎస్ఏక్యూస్ అడుగుతారు దాంట్లో. నెక్స్ట్ 1 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు, 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ 6 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్గా ఇస్తారు. మెయిన్లీ ఎల్ఏక్యూ సమ్ ఎలా ఇస్తున్నారంటే క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గాస్ జోర్డన్ మెథడ్. ఈ 3 మెథడ్స్ కూడా చాలా ఈజీ మెథడ్స్. ఫస్ట్ మెథడ్ క్రామర్స్ రూల్ చాలా ఈజీ మెథడ్. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఒకటే ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ బై డేటే అనే ఫార్ములా ఒకటి నేర్చుకొని దాని కాన్సెప్ట్ బిఫోర్ నేర్చుకుంటే ఆ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ద్వారా మనం ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయగలుగుతాం. అలాగే గాస్ జోర్డన్ మెథడ్ చాలా ఈజీ, అది అందరూ చాలా టఫ్గా ఫీల్ అవుతారు. అది గాస్ జోర్డన్ మెథడ్ ఓన్లీ 6 స్టెప్స్లో దాన్ని మనం సాల్వ్ చేయవచ్చు. ఓకే, సో నెక్స్ట్ డిటర్మినెంట్స్ నుంచి ఒక ఎల్ఏక్యూ సమ్ అడిగే అవకాశం ఉంది. అలాగే డిటర్మినెంట్స్ నెక్స్ట్ కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్ చాప్టర్లో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో డిటర్మినెంట్స్ కానీ కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్ కానీ ఈ 2 టాపిక్స్లోంచి ఒక ఎల్ఏక్యూ వచ్చే అవకాశం ఉంది. సో ఓన్లీ పాస్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఈ ఒక్క టాపిక్ డూ ఆర్ డైగా ప్రిపేర్ అయితే మీకు 22 మార్క్స్ కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఒక ఎల్ఏక్యూ వస్తుంది, అది కూడా చాలా ఈజీ టాపిక్. సో దాంట్లో అది ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్గా ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ ఉంది కదా, ఫంక్షన్స్ టాపిక్, దాంట్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ వస్తున్నాయి, ఒక ఎల్ఏక్యూ వస్తుంది. సో మీ మొత్తం యాడ్ చేస్తే మనకు టోటల్ 40 మార్క్స్ వస్తుంది. ఓన్లీ 3 టాపిక్స్ ప్రిపేర్ అయితే 40 మార్క్స్ మనకు అటెంప్ట్ చేసే 40 మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ ఇక్కడ ఉంది. కాబట్టి ఈ పాస్ అయ్యే స్టూడెంట్, నేను పాస్గా సంవత్సరం అంతా ప్రిపేర్ అయ్యి నేను ఫెయిల్ అవుతాను అనేటువంటి స్టూడెంట్ ఎక్కువగా మ్యాథమెటికల్ ఇండక్షన్, నెక్స్ట్ ఫంక్షన్స్, నెక్స్ట్ మ్యాట్రిసెస్ అనే టాపిక్స్ను ప్రిపేర్ అయితే అతను కంపల్సరీగా సక్సీడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సార్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏ టైప్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? వెరీ గుడ్ క్వశ్చన్. సో బ్యూటిఫుల్ టాపిక్ ఇది, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది. ప్రాపర్టీస్ ట్రయాంగిల్స్లో మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఇచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తున్నాడు. టోటల్ వెయిటేజ్ మొత్తం 11 మార్క్స్. ఈ 11 మార్క్స్లో ఎల్ఏక్యూ సమ్ చాలా సింపుల్గా అడుగుతున్నాడు. గత ప్రశ్నాపత్రాలు మనం చూసుకుంటే సిగ్మా ఏ క్యూబ్ కాస్ బి మైనస్ సి ఈక్వల్స్ టు 3abc అటువంటి సమ్ ఈక్వల్స్ 3abc అనేటువంటి సమ్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఏ కాస్ స్క్వేర్ a/2 ప్లస్ బి కాస్ స్క్వేర్ b/2 ప్లస్ సి కాస్ స్క్వేర్ c/2 ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ డెల్టా బై ఆర్ అటువంటి సమ్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి అడుగుతున్నాడు. నెక్స్ట్ అలాగే చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. R1 వాల్యూ, R2 వాల్యూ, R3 వాల్యూ ఇచ్చేసి ABC కనుక్కోమని అడుగుతున్నాడు. అది 7 మార్క్స్ క్వశ్చన్. అలాగే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇచ్చేసి R వాల్యూ, R1 వాల్యూ, R2 వాల్యూ, R3 వాల్యూ నెక్స్ట్ ఈ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఎస్ఏక్యూ వచ్చేసి tan a/2 ప్లస్ tan b/2 ప్లస్ tan c/2 ఈక్వల్స్ టు అనేటువంటి సమ్. అలాంటి సమ్స్ ప్రిపేర్ అయితే మీరు ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ ఎల్ఏక్యూ సమ్ ఒకటి అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంది. ఇలాగే హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ ఇంతకుముందు చాలా క్వశ్చన్స్ ఇచ్చేది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి 1A పేపర్లో చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి.
నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా ఇంతకుముందు చాలా లెంగ్తీగా ఉండేది, చాలా క్వశ్చన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ చేసి ఇచ్చారు. కాబట్టి చాలా బ్యూటిఫుల్ టాపిక్ ఇది, మంచిగా ప్రిపేర్ కావచ్చు. సో ఇలా ప్రిపేర్ అయితే మీకు 11 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయవచ్చు? ఓకే, ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ మెయిన్లీ ఫార్ములా బేస్తో ఉంటుంది. ఫస్ట్ టాపిక్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి కాంపౌండ్ యాంగిల్స్, థర్డ్ టాపిక్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ఫోర్త్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్స్, ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి పీరియాడిసిటీ. ఈ 5 టాపిక్స్ నుంచి మనకు వచ్చేటువంటి వెయిటేజ్ మార్క్స్ ఎంత అంటే 15 మార్క్స్. అయితే ఇక్కడ 2 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఒక ఎస్ఏక్యూ అడుగుతున్నాడు 4 మార్క్స్ క్వశ్చన్, ఒక ఎల్ఏక్యూ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎల్ఏక్యూ మాత్రం 4 మార్క్స్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి మాత్రం అడిగే అవకాశం ఉంది. మ్యాథ్స్ 1B పరీక్షకు ఎలా సన్నద్ధమవ్వాలో తెలుసుకునే ముందు కాసేపు ప్రకటనలు.